నమస్కారం. పల్లవి డివోషనల్ ఛానల్లో మనం ప్రతిరోజు ఒక ప్రముఖమైన ఆలయాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం మనం శ్రావణ మాసంలో ఉన్నాం కాబట్టి ఎంతో పురాతనమైన అద్భుతమైన మహాలక్ష్మి ఆలయాన్ని గురించి తెలుసుకుందాం. హైదరాబాద్, సికింద్రాబాద్లలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనది శ్రీ సింహవాహిని మహాలక్ష్మి దేవాలయం, బేగం బజార్, హైదరాబాద్. ఇది హైదరాబాద్ లోని అత్యంత పురాతన మరియు శక్తివంతమైన లక్ష్మీదేవి ఆలయాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. వ్యాపారస్తులకు ఇది ఎంతో ఇష్టమైన దేవాలయం. ఇక దేవాలయం చరిత్ర విశేషాలు చూస్తే ఈ ఆలయం 200 సంవత్సరాల క్రితం నిర్మితమైనది. నిజాం కాలంలో సుమారు 18వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడ ప్రధాన దైవం సింహంపై కూర్చున్నటువంటి శ్రీ మహాలక్ష్మి. అందుకే సింహవాహిని మహాలక్ష్మిగా ఈ అమ్మవారికి పేరు. సింహం మీద మహాలక్ష్మి కూర్చోవటం అనేది ఎంతో అరుదైన విశేషం. అమ్మవారి కుడి చేతిలో కమలం, ఎడమ చెయ్యి వరదహస్తంతో భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది. బేగం బజార్ వ్యాపారులు తమ వ్యాపార అభివృద్ధి కోసం మరియు రక్షణ కోసం ఈ ఆలయాన్ని కట్టించారని స్థానికుల నమ్మకం. నిజాం కాలం నుంచి బేగం బజార్ హైదరాబాద్ యొక్క అతిపెద్ద టోకు మార్కెట్ కాబట్టి ఈ ఆలయం వ్యాపారులకు చాలా ముఖ్యమైనది. దీని నిర్మాణ శైలి అత్యంత సాధారణ దక్షిణ భారత శైలిలో ఉంటుంది. గర్భగుడి చిన్నదైన విగ్రహం చాలా పురాతనమైనది మరియు శక్తివంతమైనది. సింహవాహనం రాతితో చెక్కబడి ఉంది. కొత్త దుకాణాలు, అకౌంట్ల పుస్తకాలు తెరవటానికి అక్షయ తృతీయ, ధన్తేరస్ రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. శుక్రవారం మహాలక్ష్మికి అత్యంత శుభకరమైన రోజు. ఆ రోజు భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. నవరాత్రులు, దీపావళి, వరలక్ష్మి వ్రతం, ధన్తేరస్ రోజుల్లో పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి 12:30 వరకు, సాయంత్రం 4:30 గంటల నుంచి 8:30 వరకు, శుక్రవారం మటుకు రాత్రి 9 వరకు తెరిచి ఉంటుంది ఆలయం. అమ్మవారికి ఎర్ర చీర, గాజులు, పసుపు, కుంకుమ, కమలాలు, కొబ్బరికాయలు భక్తులు నివేదిస్తారు. ఇక్కడ జరిగేటువంటి ప్రత్యేక పూజలలో లక్ష్మీ కుబేర హోమం, కనకధారా స్తోత్ర పారాయణం ప్రముఖమైనవి. ఈ అమ్మవారి ఆలయం బేగం బజార్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దగ్గర హైదరాబాద్ లో ఉంది. మరో ప్రముఖమైన ఆలయంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు నమస్కారం.